బిగ్ బాస్ సీజన్ తెలుగు 8 మరి 4th వీక్ అమ్మయ్య హౌస్ లో మనం ఏదైతే అనుకున్నామో హౌస్ లో వాళ్ళిద్దరి మాట ఖచ్చితంగా ఆ మాట వాళ్ళిద్దరే వింటారు అనుకున్నామో ఆ మాత్రం ఈ రోజు ఎలిమినేట్ అయిందండి సోనియా. నిజంగా హౌస్ పట్టిన ఒక చీడ పురుగు అనాలి. ఎందుకంటే తెలుసు అందరికి మొత్తం కనుసన్నల్లోనే ఆ ఇద్దరు గేమ్ ఆడతారని. సో మొత్తానికైతే ఫస్ట్ రాగానే సోనియా గురించి మాట్లాడడం జరిగింది. యష్మికి తర్వాత సోనియా ఏం మాట్లాడింది, నేను కరెక్ట్ గానే చేశాను అది ఇదని పృథ్వీతో మాట్లాడడం జరిగింది, నిఖిల్తో మాట్లాడడం జరిగింది. యష్మి కొంచెం అర్థం చేసుకోవాలి సోనియాని అది ఇదని మాట్లాడారు. సో అదంతా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత గేమ్ ట్యూన్ అనేసి ఒక సాంగ్స్ పడితే బోర్డు మీద కొన్ని బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలు అతికిచ్చాలి, అది దేనికి సంబంధించిన సాంగ్, ఆ పిక్చర్స్ ఏంటని హీరోయిన్ల పేరు పెట్టారు. సరే అంతా ఆడారు. అంతా అయిపోయిన తర్వాత నీకే అంకిత మాట అనే దాంట్లో కానీ గేమ్ ట్యూన్ దాంట్లో విష్ణుప్రియ బాగా ఆడింది, బాగా మెచ్చుకున్నారు అనమాట. సో నీకే అంకితం అనే ఆట. సో అదంతా ఆడారు. అంతా అయిపోయిన తర్వాత మరి మణికంఠ విషయంలో అందరు అనుకున్నది ఏంటంటే మణికంఠని సీక్రెట్ రూమ్ కి పంపిస్తారు, ఆట డల్ గా ఉందని చెప్పి హౌస్ మేట్స్ అందరూ ఓటేశారు. సో ఓటింగ్ విషయం ఆట డల్ గా ఉందని వేస్తే మరి తను ఎలా సేవ్ అయ్యాడు అది కూడా గ్రహించాలి కదా. బిగ్ బాస్ కావాలని మణికంఠని టార్గెట్ చేసిందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మణికంఠ గేమ్ పరంగా గానీ, టాస్క్ పరంగా గానీ, ఫిజికల్ గా గానీ, మెంటల్ అంటే కొన్నిసార్లు ఎవరైనా ఫ్లిప్ అవుతారు, తప్పులేదు. నిఖిల్ కూడా అంతేగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూనే ఉన్నాడు, అది చెప్పాలి. బట్ మణికంఠని ఆట పరంగా చేసింది మాత్రం, ఈ రకంగా చేసింది మాత్రం బిగ్ బాసే. బిగ్ బాస్ కావాలనే జైలుకి పంపించింది మణికంఠని. సో నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత కానీ సోనియా ఎలిమినేట్ అయిపోయేటప్పుడు అందరు హౌస్ మేట్స్ ఇది చివరికి అందరు సేఫ్ అయిన తర్వాత ఆదిత్యవం గారు, సోనియా, మణికంఠ. సో మణికంఠ డేంజర్ జోన్ లో ఉన్నాడని చెప్పి వీళ్ళందరినీ పాపం ఒక రూమ్ లో పిలిచారు. ఈ ముగ్గురిని పిలిచేసి బౌల్లో పెట్టాము, రెడ్ గ్రీన్ పెట్టారు. రెడ్ మార్క్ సోనియాకి వచ్చేసింది. డేంజర్ జోన్ లో ఉన్న మణికంఠ ఆదిత్యవం గారు సేఫ్ అయ్యారు. డేంజర్ జోన్ లో ఉన్న మణికంఠని జైలుకి వెళ్ళాలి, జైలుకి పంపించాలని పంపించడానికి నిర్ణయం తీసుకున్నారు. సరే జైలుకి పంపించారు, కానీ టాప్ 5 లో కంపల్సరీగా మణికంఠ ఉంటాడని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అవునా కాదా, మణికంఠ టాప్ 5 లో ఉంటాడా లేదా, తన గేమ్ ఇంకా మారుస్తాడా లేదా అని కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో సోనియా ఎలిమినేట్ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత తాళి పెట్టారు. పులిహోర ఎవరు, సీతు, తర్వాత కాకరకాయ ఎవరు, చాలా ఉన్నాయి దాంట్లో. సో ఎవరికి వాళ్ళు ఇచ్చేసారు. మొత్తానికైతే నిఖిల్ ఏడవడం స్టార్ట్ చేశాడు, నిఖిల్, విష్ణుప్రియ. సో సోనియా ఎలిమినేట్ అవడం తప్పలేదు. ఇంకో సోనియా ఏముంటుందంటే గర్ల్స్ అందరు కలిసి బయటికి నన్ను పంపించేశారు అని అంటే, గర్ల్స్ అందరు కాదు, ఎందుకంటే ఎక్కువగా నిఖిల్ అండ్ పృథ్వీ, నిఖిల్ చీఫ్ అయినా కూడా సోనియా చెప్పినట్టే చేస్తారు. ఆ క్లాన్ లో సోనియా చెప్పినట్టే నిఖిల్ చేస్తాడు. సో పృథ్వీ కూడా అదే చేస్తాడు. ఇటు ఆడియన్స్ కి, ఇటు రివ్యూవర్స్ కి అందరికి కనిపించింది. మనం 4 వీక్స్ నుంచి చూస్తున్నాం సోనియా కనుసన్నల్లోనే వాళ్ళు జరుగుతుంది వాళ్ళది అనేసి. మొత్తానికి సోనియా ఈజ్ ఎలిమినేటెడ్. సో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మణికంఠ జైలుకి వెళ్ళడం కరెక్టేనా కాదా అది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బోల్డెన్ వీడియోస్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. సో సోనియా ఎలిమినేట్ కి కరెక్ట్ రీజన్ కరెక్టేనా, సోనియా ఎలిమినేట్ అవ్వడం కరెక్టేనా, మీరేమనుకుంటున్నారు అది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా, రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.